హైవేస్ ఎప్పుడైతే కేరళ నుంచి మన ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నారో విష్ణుతేజ్ని డిప్యుటేషన్ మీద పవన్ కళ్యాణ్ ఏపీకి తీసుకొని వచ్చారు. నేను ఆ రోజు అనుకున్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా చాలా దగ్గర అవుతాడు ఎవరికి, రూరల్ ప్రజానికానికి కూడా అనుకున్నా. ఎందుకంటే ఆయన పంచాయతీ శాఖ చాలా కీలకం. ఆయన డిప్యూటీ సీఎం అన్నప్పుడు మీలో చాలామంది హోమ్ మినిస్టర్ ఇస్తారని అనుకున్నారు, తీసుకుంటారు అనుకున్నారు. నేను అది కరెక్ట్గా దానికి సెట్ కాదని అన్నాను. పంచాయతీ శాఖ తీసుకొని తిరుగులేదురా బాబు అనుకున్నాను. ఇక అప్పటి నుంచి అండి గ్రామాలలో జనసేనని బలోపేతం చేస్తూ గ్రామాలలోని జనాన్ని పార్టీలకు అతీతంగా ఊరంతా కూడా ఒక తాటి మీద ఉండాలన్నట్టు, డెవలప్మెంట్ చేసుకోవాలన్నట్టు, పంట కుంటలు కావచ్చు, తర్వాత పశువులకి షెడ్యూల్ కావచ్చు, అలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈ పంచాయతీ శాఖ నిధులకు సంబంధించి వాడే విషయంలో కావచ్చు, అండ్ జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం ఉంది, దానికి పని దినాన్ని పెంచడం కావచ్చు, వేతనాలు పెంచడం కావచ్చు, అడ్డు గడుగునా కూడా బెస్ట్ ఇస్తా పోయినాడు. ఇప్పుడు జాడవారి కొత్త వలస మన ఉత్తరాంధ్రలో, ఐ థింక్ విజయనగరం జిల్లా అది. ఆ పిల్లడి పేరు రాజాబు సిద్ధు. ఓకేనా, ఈ పిల్లడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఇంటర్మీడియట్ కాలేజ్ వెళ్ళాలా, దాన్ని సైకిల్ అంటే ఇబ్బంది అవుతుంది ఆలోచించి అతనుకున్న స్కిల్స్ యూజ్ చేసి బ్యాటరీతో నడిచే ఒక సైకిల్ని రెడీ చేసుకున్నాడు. కనిపెడతాం కదా, రెడీ చేసుకున్నాడు. ఎందుకంటే ఊళ్ళలో మనం చూస్తూ ఉంటాం, చాలామంది రిక్షాలు కూడా బ్యాటరీలు పెడతాం, మిషన్లు పెడతాం, ఇంజిన్లు పెడతారు. ఇతను ఏం చేశాడు, ఇంజిన్ కాదని బ్యాటరీతో నడిచే సైకిల్, ఆ బ్యాటరీకి కింద వీల్స్కి చైన్కి మొత్తం లింకప్ మొత్తం అసెంబ్లీ చేసుకున్నాడు. ఎందుకంటే 10th ఆల్రెడీ మాకు చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ లాంటివి ఉంటాయి, వొకేషనల్ ఎడ్యుకేషన్లో ఉండేదన్నమాట. ఓకే, ఈవెన్ అందులో కూడా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కొన్ని టిప్స్ ఉంటాయి అలా. సో మొత్తానికి ఎలాంటి పిల్లలు తెలుసుకున్నాడు. ఈ రాజాబు సిద్ధు బ్యాటరీతో నడిచే సైకిల్ రెడీ చేసుకున్నాడు. 3 గంటలు ఛార్జ్ చేస్తే 80 గంటలు అది ట్రావెల్ చేసేది. సూపర్ కదా. ఇది ఆ నోట ఈ నోట పాకింది, పవన్ కళ్యాణ్ దాకా వచ్చింది. దాన్ని ఇంకేంటి తీసుకురాడు ఆ కుర్రాడిని అన్నారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చాడు. దగ్గరుండి మరి ఆ పిల్లోడితో కలిసి సైకిల్ మీద ట్రావెల్ చేశాడు. అది చూసి నాకు అనిపించింది కదా, ఇది ఒక నిజమైనటువంటి నాయకుడు పాలకుడు చేయాల్సిన పని. ఆ కుర్రాడిని అభినందిస్తూ ₹1,00,000 చెక్ ఇచ్చి, ఇంకా గొప్పగా ఎదుగమ్మా, నీకు ఏ సాయంకాలం నేను చేస్తానమ్మా, బాగా చదువుకోమని చెప్పాడు. ఆ సైకిల్ చక్కగా అక్కడ అటు ఇటు చక్కగా రౌండ్లు వేశాడు, కంఫర్ట్ ఉంది, ఇద్దరు ట్రావెల్ చేస్తారు దాని మీద. ఆ తర్వాత ఈ కుర్రాడు వచ్చేసి వాట్సాప్ గ్రూపులో ఒకటి అంటారు గ్రాసరీ గురువునా సమ్మేదో, గ్రాసరీ డెలివరీ గ్రాసరీ గురువు అని చెప్పేసి, ఈవెన్ సరుకులకు సంబంధించి కూడా ఇంటికి చేరవలసిన సంబంధించి కూడా ఒక గ్రూప్ లాంటిది ఏదో ఉందట. మేబీ చదువుకుంటేనే జాబ్ చేసుకుంటారని అనుకోవచ్చు. ఈవెన్ దానికి సంబంధించిన బ్రోచర్ కూడా మొత్తం చూసేసి సూపర్ అందమ్మ, హ్యాపీగా ఎదుగమ్మ అన్నారు. పిల్లాడు చదువుకుంటున్నాడు అండ్ ఇబ్బంది లేకుండా, పెట్రోల్ డీజిల్ అవసరం లేకుండా బ్యాటరీతో నడిచే సైకిల్ రెడీ చేసుకున్నాడు. అండ్ గ్రాసరీ గురువు అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూపు పెట్టుకొని అందులో ఎవరెవరికి ఏ గ్రాసరీ కావాలి ఏంటో చెప్తే అవి వాళ్ళ అమౌంట్ అవన్నీ కనుక పంపితే అవతల తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వటం, లేదన్నప్పుడు ఆ షాపుల వాళ్ళకి కనెక్టివిటీ ఉండేలాగా అలా చూసుకోవడం. చదువుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఏది పక్కన చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ, అండ్ పొల్యూషన్ లేకుండా వాళ్ళ ఊరి నుంచి పక్క ఊరికి వచ్చేసి వెహికల్ మీద వెళ్తున్నారు బ్యాటరీ సైకిల్తో. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటువంటి వారిని ఎంకరేజ్ చేస్తే రాను రోజుల్లో మరికొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు. ఉద్యోగం కావాలి, వీళ్ళే 10 మందికి ఉద్యోగం కల్పిస్తారు. ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మీ పిల్లలలో ఉన్నటువంటి క్రియేటివిటీని ఎంకరేజ్ చేయండి. అండ్ దిక్కుమనేటువంటి వీడియో గేములు, పనికిమనేటువంటి చెత్త చెదరాలకి మీ పిల్లల్ని దూరంగా ఉంచి పనికొచ్చే పుస్తకాలని, పనికొచ్చే స్నేహాలని, పనికొచ్చే ఆటలని అన్నిటికీ సంబంధించి మానసికంగా, శారీరకంగా, ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండేలాగా, భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా ఉండే పనులు, ఆ స్నేహాలు అవన్నీ మీ పిల్లలకు అలవాటు చేయండి. ఏ మాత్రం స్మార్ట్ ఫోన్లకు బానిసైనా, ఏ మాత్రం పనికిమాలిన స్నేహాలు కనుక ఉన్నా దయచేసి వారిని మీరే కాపాడుకోండి. వారిని ఇకనైనా పద్ధతిగా మంచి దారిలో పెట్టండి. ఈ పిల్లోడి విషయంలో పవన్ కళ్యాణ్ చేసింది చాలా చాలా మంచి పని. అండ్ రానున్న రోజులలో మన ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఇటువంటి క్రియేటివ్గా ఉన్నటువంటి కుర్రోళ్ళు ఇంకా ఇంకా ముందుకు వెళ్తాలో ఇది ఓ రకం చాలా బెస్ట్ స్టెప్ అని నాకైతే అనిపిస్తా ఉంది.